ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మా వదిన గారు అయితే కనుక ఆ యొక్క గుమ్మడికాయలు అయితే తీసుకొస్తున్నారు. ఫ్రెండ్స్ చూడండి వర్షం అయితే కనుక నెమ్మదిగా స్టార్ట్ అయింది ఇప్పుడే. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కనుక ఆవుల్ని ఇంటికి అయితే తీసుకెళ్తున్నా. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ రోజు అయితే కనుక మా మాయ వాళ్ళ ఇంటి నుంచి నేనైతే పశువులు కాయడానికి అయితే వెళ్తున్నాను. మా మాయ వాళ్ళ నుంచి సంతకైతే అయితే వెళ్ళారు, నాకైతే వెళ్ళమని చెప్పారు. అందుకని చెప్పి నేనైతే పశువులు కాయడానికి అయితే వెళ్తున్నాను. మా ఊరి కొండల్లాగానే ఇక్కడ కూడా పెద్ద పెద్ద కొండలు అయితే ఉంటాయి, కానీ కొండల్లో అయితే తీసుకువెళ్ళి ఒక పశువులను అయితే కాయారు. ఎక్కువగా వరిగట్లు తర్వాత ఏమొంచి గరుగు ఉంటాయి కదా, గర్ల దగ్గర అయితే తీసుకెళ్లేసి ఒక పశువుల్ని అయితే తినిపించి తీసుకొస్తారనమాట. ఈ రోజు అయితే చిన్న వీడియో మీ ముందుకు అయితే తీసుకొస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే పశువుల్ని తీసుకెళ్లి కాపలు కాసేదంతా కూడా మీకు అయితే చూపిస్తాను. మా ప్రాంతంలో ఈ రోజు నుండి అయితే కనుక ఈ యొక్క పెంగల్ తుఫాన్ అనేది స్టార్ట్ అయిందనమాట. మార్నింగ్ నుంచి లైట్ గా ఈ యొక్క వర్షం చినుకులు అయితే స్టార్ట్ అయిపోయాయి. చూడాలి మరి మధ్యాహ్నం అయ్యేసరికి ఏ విధంగా ఉంటుందండి. కొద్దిగా చినుకులు వస్తున్నాయి, కాస్త తగ్గుతుంది, ఇంకొస్తున్నాయి, ఇంకా తగ్గుతుంది, అలానే ఉందన్నమాట. మీ ప్రాంతంలో ఈ యొక్క పెంగల్ తుఫాన్ అనేది ఏ విధంగా ఉందండి కామెంట్ చేయండి. ఇప్పుడైతే కనుక ఆవుల్ని విడిచి తీసుకెళ్లేసి తినిపించేదంతాను మీకైతే చూపిస్తాను, సరేనా? ఇప్పుడైతే ఆవుల్ని విడిచి తీసుకెళ్దాం పదండి. ఈ యొక్క పశువుల కాపలకి ఏటేటి ఉండాలనేది మీకు అందరికీ తెలిసిందే. ఇదిగో నేనైతే ఈ యొక్క పెంగల్ తుఫాన్ అని అన్నారు కదా, అందుకని చెప్పి నేనైతే గొడుగు అయితే తీసుకున్నాను అనమాట, వర్షం నుండి తడవకుండా ఉండడానికి. వేసవిలో అయితే అంతగా అవసరం లేదు, తీసుకెళ్లేది అడవిలో కనుక చెట్లు నీడలు అవన్నీ ఉంటాయి కనుక అది అంతగా అయితే అవసరం ఉండదు. కర్ర అయితే తీసుకున్నాను, కత్త అయితే ఏం తీసుకురాలేదు. ఈ యొక్క వర్షంలో మళ్ళీ బాగా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడైతే ఆవులను అయితే తీసుకెళ్ళేసి తినిపించి తీసుకొద్దాం పదండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా మాయగారు వాళ్ళ యొక్క ఆవులు అయితే ఎక్కుదాము. ఇదిగో వెనకాల చూడండి, ఇక్కడైతే ఉన్నాయంటే 3 ఉన్నాయి. మేకలు అయితే కొన్ని ఉన్నాయి, అవి చూపించలేదు. ఇప్పుడు టైం వచ్చి చూడండి 10-20 నిమిషాలు అయితే అవుతుందన్నమాట. ఇప్పుడైతే ఆవులు ఇప్పేసి తీసుకెళ్లి ఆ యొక్క మేత ఉంటది కదా, మేత అయితే తినిపించి తీసుకొద్దాము. ఇది ఇక్కడ ఉన్నాయి చూడండి నా వెనకాల. ఇక్కడైతే కనుక ఈ యొక్క పశువుల పేడ ఉంటది కదా, అది ఇక్కడ పెడుతున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే ఒక పశువుల నుంచి వచ్చిన పేడ అనమాట. ఈ పేడ అని చేస్తారంటే వేసవిలో బాగా ఎండబెట్టిన తర్వాత పొలాలకి తీసుకెళ్లి వేస్తారనమాట. ఇప్పుడైతే ఆవులు అయితే విప్పేద్దాము. ఉన్నవి 3, ఇవన్నీ కూడా దుక్కిటెద్దులు. మా మాయ వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి ఆవులన్నీ కూడా ఈ విధంగా తీసుకొస్తున్నారు చూడండి. అవతల ఒక కళ్ళం ఉంది, ఆ కళ్ళం దగ్గర వెళ్ళుంటే అక్కడ నుండి ఆవులన్నీ కూడా ఈ విధంగా తీసుకొస్తున్నారు. అక్కడ నుంచి చూడండి వస్తున్నాయి కదా, అటు నుంచి ఆవులు మేకలు కలపన్ని కూడాను తీసుకువెళ్తున్నాము. ఈ రోజు అయితే తీసుకువెళ్ళి పొలాలు అయితే ఆల్రెడీ కోస్తారు, అదే వరి మొత్తం కోస్తారు కనుక ఆ పొలాలు తినిపిస్తాం. తర్వాత ఏముంచి కొన్ని పొలాల్లో ఏముంచి నూరు పేస్తారు అనమాట. ఆ యొక్క గడ్డి ఉంటది కదా, వరి గడ్డి, ఆ గడ్డి అయితే తినిపించి మరలా సాయంత్రం 4 గంటలకా లేకపోతే 4:30కా తీసుకొచ్చి మరలా ఊరికి తీసుకొచ్చి చాలాల దగ్గర అయితే కట్టేస్తాం అనమాట. ఫ్రెండ్స్ నా వెనకాల చూడండి ఆవులు అయితే కనుక పొలంలో తీసుకొస్తాము. ఇక్కడైతే కాసేపు తిన్న తర్వాత ఇంకా పైకి తీసుకెళ్తాం కదరా, పైకి తీసుకెళ్ళి అక్కడ తినిపించి మళ్ళీ రిటర్న్ అయితే తీసుకొచ్చేస్తాం సాయంత్రానికి. ఇప్పుడైతే కాస్త పర్లేదు, వర్షం అయితే ఉదయం నుంచి ఇందాక వరకు అయితే గట్టిగా కురిసింది 10 గంటల వరకు, ఒక 20 నిమిషాలు. ఈ మధ్యలోనే కొద్దిగా వర్షం అయితే లేదు. చూద్దాం మరి మధ్యాహ్నం తర్వాత ఈ మధ్యలో ఏమైనా వర్షం వస్తుందా లేకపోతే సాయంత్రానికి ఏమైనా వస్తుంది అనేసి. నైట్ నుంచి పట్టింది తెల్లారి వరకు, పెద్దగా వర్షం అయితే లేదు కానీ చిన్నగా చినుకులు అయితే బాగా ఎక్కువగా ఉంటుండే. కానీ ఇప్పుడైతే చూడాలి మరి మధ్యాహ్నం తర్వాత ఏ విధంగా ఉంటుందండి. ఆవులు అయితే వెళ్తున్నాయి అటు, రండి వెళ్దాం మనం కూడా. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మా వదిన గారు అయితే కనుక ఆ యొక్క గుమ్మడికాయలు అయితే తీసుకొస్తున్నారు, గరులో పండించినవి. బెంటసినని చూడండి, చిన్నగా బాగుంది, ముదిరిది కదా. ఓ చాలా గట్టిగా ఉంది, ఇది అయితే చాలా ముదిరిపోయింది. ఇదైతే కనుక చూడండి, ఇప్పుడు కూడా సీతాఫలాలు అయితే అక్కడక్కడ ఉన్నాయన్నమాట. ఈ సీజన్ లో దొరికే సీతాఫలాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి. ఇదండి చూడండి, నెత్తి పైన కూడా ఈ విధంగా మోసుకొని తీసుకొస్తున్నారు. చూడండి ఇది తీసుకెళ్తున్నారు ఈ విధంగా తీసుకొచ్చి. ఇదిగో మా పెద్దమ్మ కూడాను తీసుకొస్తుంది. నగన్ మణిపతి చూడండి, కలర్ ఉంది కదా, బాగుంది గుమ్మడికాయ అయితే కనుక. ఇది తీసుకొచ్చిన గుమ్మడికాయలు అయితే ఈ విధంగా తీసుకెళ్తున్నారు పెద్దమ్మ గారు అయితే. ఫ్రెండ్స్ చూడండి వర్షం అయితే కనుక నెమ్మదిగా స్టార్ట్ అయింది ఇప్పుడే. మళ్ళీ చూడాలి ఇంకెంత వర్షం పడుతుంది ఏంటో తెలియదు. ఈ విధంగా అయితే పడుతుంది. వెనకాల కొండలన్నీ కూడా ఏం కనిపించట్లేదు, చాలా ఎక్కువగా దట్టంగా వస్తుంది అనమాట. నెమ్మదిగా పెరుగుతుంది వర్షం అంతా కూడాను. ఆ వెనకాల చూస్తారు కదా కొండలన్నీ కూడాను తెల్లగా కనిపిస్తున్నాయి మీకు. ఆ విధంగా అయితే వర్షం అయితే పడుతుంది. మా ఆవులు అయితే కనుక ఈ మేకలన్నీ కూడాను తినడానికి అంతగా ఆస్కారం లేదు, ఎక్కడి ఒక్కడ నిలబడిపోయి ఆ చెట్టు కిందన కొన్ని అయితే వెళ్ళిపోయాయి అనమాట. అక్కడ వెళ్ళి నిలబడి ఉన్నాయి చూస్తున్నారా, అక్కడ నుంచి ఆ విధంగా అయితే తింటున్నాయి. ఆ మేకలన్నీ కూడాను ఆ పైకి వెళ్ళిపోయాయి అనమాట. ఆ చెట్ల కిందకి వెళ్ళేసి ఆ విధంగా నిలబడి ఉన్నాయి.
ఫ్రెండ్స్ ఆవులన్నీ కూడా చూడండి, ఆ పనస చెట్టు కింద కొన్ని ఆవులు అయితే తింటున్నాయి, మిగతా మంచి ఇదిగో ఇవతల పక్క కూడా ఉన్నాయి, చూపించి ఒకసారి. మేకలు కూడా తడిసి తడిసి అలా తిరుగుతున్నాయి అనమాట. మిగతా ఆవులన్నీ కూడా చూడండి, ఇక్కడ నుంచి అది అక్కడికి తింటున్నాయి. ఆ యొక్క పనస చెట్టు ఉంది కదా, ఆ కిందన అయితే తింటున్నాయి అనమాట, అక్కడ ఉన్నటువంటి గడ్డి. సో ఈ విధంగా అయితే జరుగుతుంది. వర్షం అయితే కాస్త ఇంకా పెరిగింది, ఒక గంట తర్వాత ఆవులు తీసుకొచ్చిన ఒక గంట తర్వాత అయితే ఈ యొక్క వర్షం అయితే పడుతుంది అనమాట. చూద్దాం మధ్యాహ్నానికి ఇంకా ఏ విధంగా ఉంటదండి. వర్షం కొద్దిగా తగ్గిన తర్వాత మేమైతే పైకి అయితే తీసుకొస్తాం కింద పొలాల నుంచి. ఇదిగో మా సామగారు దగ్గర అయితే ఒక ఆవులు అయితే తింటున్నాయి, కింద మీకు కనిపిస్తుండొచ్చు. ఈ కింద నుంచి ఆవులు మేకలు ఏముంచి అలా తింటున్నాయి, మిగతావన్నీ ఏముంచి ఈ పైన యొక్క పొలాలు ఉన్నాయి కదా మావి, ఈ పొలాల్లో ఆ యొక్క వరి నూర్పేసిన ఆ యొక్క గడ్డి దగ్గర అయితే తింటున్నాయి చూడండి. ఇక్కడ నుంచి ఈ విధంగా అయితే ఉంది. ఇప్పుడే కాస్త పర్లేదు ఈ యొక్క పెంగన్ తుఫాన్ యొక్క ప్రభావితం అయితే. చూడాలి ఇంకా సాయంత్రం చేసి ఏమైనా స్టార్ట్ అవుతుందేమో. మాకైతే కొద్దిగా పర్లేదు. ఇప్పుడు ఈ యొక్క వర్షం పడుతున్నప్పుడు పశువులు కాయడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ యొక్క చిన్న చిన్న తుప్పలు ఉంటాయి కదా, తుప్పల్లో ఉన్నటువంటి ఆ యొక్క నీళ్ళు అయితే మన శరీరానికి తగులుతుంటే మొత్తం తడిసిపోతుంటాం, చలి చేస్తుంటది, ఆ విధంగా ఉంటది అనమాట. మాకైతే అలవాటు అయిపోయింది కనుక ఈ విధంగానే కాస్తుంటాము. ప్రతిరోజు కూడా ఈ విధంగా తీసుకొచ్చి ఎంత వర్షమైనా సరే, ఎంత తుఫాన్ అయినా సరే తీసుకొచ్చి అడవికి తీసుకొచ్చి ఈ విధంగా తినిపించి మేమైతే తీసుకెళ్తాము. మాకైతే గడ్డి తీసుకొచ్చి అయితే సాలకైతే ఇవ్వరు, బయటికి తీసుకెళ్ళి తినిపించే తీసుకొస్తారు ఆవుల్ని కానీ మేకల్ని కూడాను. ఈ రోజు అయితే మేము ఈ విధంగా తీసుకొచ్చాము. మా ఆవులను అయితే ఈ విధంగా తింటున్నాయి, చూస్తున్నారు కదా వెనకాల. అలాగే తిరిగి తిరిగి తింటుంటాయి. మా ప్రాంతంలో ఇప్పుడు అంతా కూడాను ఈ యొక్క వరి కోతలన్నీ కూడా అయిపోయాయి. ఈ విధంగా అయితే ఉంది. చూద్దాం ఇంకా తర్వాత ఏమైనా వర్షం పడుతుందేమో. నేనైతే ఆ కిందకి వెళ్ళిన ఈ యొక్క ఆవులు అయితే తీసుకొస్తున్నాను. ఇవి విడిచిపెడితేనే మంచి తిన్నగా ఇంకా ఊరికాసి వెళ్ళిపోతున్నాయి. మా వాళ్ళే మంచి తిప్పండి అనేసి అంటే నేను వెళ్ళినా తీసుకొస్తున్నాను. అలా విడిచిపెడితే ఇంకా కిందకి ఊరికి వెళ్ళిపోతాయి తిన్నగల తినుకుంటూ తినుకుంటూ. అందుకని చెప్పి నేనైతే కిందకి వెళ్ళిన ఆవుల్ని ఈ మేకలను అయితే తీసుకొచ్చాను. ఇదిగో మేక పిల్లలు అయితే కనుక బుజ్జి బుజ్జిగా మంచిగా ఉన్నాయి. ఈ మేక పిల్లలు చిన్న చిన్నవి చూస్తున్నారు కదా. ఇక్కడ ఆవులు తక్కువ మేకలు ఎక్కువ ఉన్నాయి మా మాయవలూరులో. ఇదిగో కొన్ని మేకలు అయితే పైకి వెళ్ళిపోయి, ఇవన్నీ కూడాను పైకి తోలు తీసుకెళ్ళిపోదాము. ఆ పైన పొలం దగ్గర వరి కొట్టు అయితే ఉంది, ఆ పొట్టు ఉంది కదా గడ్డి, అక్కడ తీసుకెళ్ళిన తర్వాత తింటాయి అవి. తీసుకెళ్తాం దా. ఫ్రెండ్స్ టైం అయితే చూడండి 2:23 అయితే అవుతుంది. మా వెనకాల ఆవులు అయితే ఇక్కడ తింటున్నాయి. కళ్ళం దగ్గర తీసుకొస్తే మొన్న నూరిపేసాం కదా వరి, ఆ యొక్క గడ్డి అయితే తింటున్నాయి అనమాట. ఇక్కడ ఈ విధంగా అయితే తింటున్నాయి. మేమైతే మధ్యాహ్నం పూట ఇక్కడ తినడానికి అయితే తీసుకురాలేదు, ఎందుకంటే ఊర్లో దగ్గర కనుక మా వాళ్ళు అయితే ఎవరైనా ఉంటే ఆకలిస్తే కనుక వెళ్ళి ఇంటికి వెళ్ళేసి తినేసి వస్తున్నారు. ఆ విధంగా అయితే కాస్తున్నాము, మరి దూరం అయితే కాదు, దగ్గర కనుక ఆకలిసిన వాళ్ళు అయితే వెళ్తున్నారు. ఈ రోజు అయితే కొద్దిగా చల్లగా ఉంది కనుక అంత ఆకలి అయితే అనిపించలేదు మాకును. ఏం కూడా తీసుకురాలేదు, ఏం కూడా తినట్లేదు అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడైతే కనుక ఆవుల్ని ఇంటికి అయితే తీసుకెళ్తున్నాం. ఇప్పుడు టైం వచ్చి 3:30 టైం అయితే అవుతుంది. ఆ ఊరికి దగ్గర అయితే తీసుకెళ్తున్నాం, అలా తినిపించి ఇంటికి అయితే తీసుకెళ్తాం. ఇంకా దా 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 ఇంటికి తీసుకెళ్ళాక అదే ఊరి దగ్గరికి తీసుకెళ్ళాక మీకైతే చూపిస్తాము. ఈ ఆవులన్నీ కూడా తినుకుంటూ ఇలా వెళ్ళిపోయాయి అనమాట. కొన్ని అయితే ఇక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా తిప్పేసి ఆ ఊరికైతే తీసుకెళ్ళిపోదాం. దా చిన్నయ్య దా దా దా. స్టార్ట్ చేస్తే మేమైతే నెమ్మదిగా తీసుకెళ్తున్నాం. దా దా దా. కొన్ని ఆవులు అయితే ముందే వెళ్ళిపోయాయి, అవి తినుకుంటూ వెళ్తున్నాయి. వాటితో పాటుగా ఇవి కూడాను కలిపి అయితే తీసుకెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మా ఆవులు అయితే ఇంటికి అయితే తీసుకెళ్తున్నాం చూడండి. ఆ ముందర కిందకైతే ఉన్నాయి, వెళ్తున్నాయి అనమాట ఊరికి. ఒక్కసారి మా వెనకాల ఉన్న కొండలు అయితే చూడండి, మీకు ఏ విధంగా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. ఇప్పుడైతే సాయంత్రమే వస్తుంది కదా, కొండలు అయితే ఈ విధంగా ఉన్నాయి, పెద్ద పెద్ద కొండలు, తర్వాత నుంచి చెట్లు అవన్నీ కూడా పచ్చని ప్రకృతి మీకు ఏ విధంగా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ ఆవులన్నీ కూడాను ఊరికి అయితే తీసుకొస్తాను, చూసారు కదా ఆవులు అయితే వెళ్తా ఉన్నాయి ఈ విధంగా. ఇప్పుడైతే ఈ ఆవులన్నీ కూడాను ఎవరి ఆవులు వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళ యొక్క చాలల్లో అయితే ఈ విధంగా కట్టుకుంటారు, కడతారు. ఇంకా మా ఆవులు అయితే కనుక ముందుకైతే వెళ్తున్నాయి. అవి మరలా తీసుకొచ్చి సాల దగ్గర అయితే కట్టాలి, నీళ్ళు తాగిన తర్వాత ఆ కుడితి నీళ్ళు. ఫ్రెండ్స్ ఇదిగో ఆవులు అయితే తీసుకొస్తాం సాలకి, ఇంటికి తీసుకెళ్ళిన కుడితి నీళ్ళు పెట్టేసి తాగిన తర్వాత మరలా చాలకైతే పట్టుకొస్తాను నేను. ఇదిగో మా ఆవులు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి, కడదాం. ఇప్పుడు కట్టేసాక ఇంటికి అయితే వెళ్ళిపోతాము. నాకే భయం వేస్తుంది, ఇది నాకైతే అంత కలవట్లేదు. మా మాయ వాళ్ళు ఎక్కువ కడుతుంటారు, మా మాయ మా అత్తగారు అనమాట. అది అవతల చివరన ఒకటి ఉంది. ఇవన్నీ కూడాను దుక్కిటెద్దులే మావి. జాగ్రత్తగా కట్టాలి. ఒక్కొక్కసారి మంచి కొమ్ములు ఉన్నాయి చూడండి, చాలా షార్ప్గా ఉన్నాయి. అనుకోకుండా ఈ పక్క కాస ఎక్కడైనా తగిలిందంటే ఇంక అంతే సంగతులు, ఇంక అయిపోయినట్టే. దా దా దా. తిరుగు 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 తిరుగు. ఫ్రెండ్స్ ఆవులన్నీ కూడాను కట్టేసాను.
మేమైతే చూసారు కదా! మా రాజపాక ప్రాంతంలో అంటే మా ఊర్లో అనమాట. కొండకి తీసుకెళ్ళేసి మంచిగా తినిపించి తీసుకొస్తాం గానీ, మా మాయోళ్ళ ఊరికనమాట ఈ విధంగానే ఉంటది. పొలం గట్లు, తర్వాత మంచి గరుగట్లు ఇలాగైతే తీసుకెళ్తాం. కొండలైతే ఉంటాయి గానీ అంతగా తీసుకెళ్లరు కొండల్లో అయితే. ఎప్పుడో ఒకసారి తీసుకెళ్తారు. చాలా దగ్గరే అనమాట పడతారు ఈ విధంగా. చూసారు కదా! మా మాయోళ్ళ ప్రాంతంలో అయితే ఈ విధంగానే పశువులైతే కాపలా చేస్తారు. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ అనే యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్.